मजा प्यार वाली फीलिंग्स का ना। ओके मामू। अरे चलो ना बाजार में एक पागल प्रेमी हो गया घायल के दे प्यार। अरे मैं कपवाला मुखड़ा लेके ना चलो बाजार में। ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఉన్న అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ పెన్ టచ్ చేయండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్స్ పెన్ టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, అదైతే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ లిరిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, లిరిక్స్ ప్లస్ మ్యూజిక్ ఉంటాయి. ఇక్కడ మీకు స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేయండి. 5 సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ పైన వచ్చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన వచ్చేసి వ్యూ వాల్ పైన వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే 1 బై 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సెకండ్ పైన టచ్ చేయండి. పైన 3 డాట్స్ పైన వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ ఎంతవరకు అయితే అంతవరకు అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అయితే ట్రిమ్ చేసేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ పైన టచ్ చేయండి. ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వ్యూ వాల్ పైన టచ్ చేసి సెకండ్ ఫోటో పైన అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెకండ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ పైన టచ్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన టచ్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ఫోటోస్ అయితే వీడియో ఎంతవరకు అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఫోటోస్ అయితే వీడియో ఎంతవరకు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే వీడియో ఎంతవరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా అప్డేట్ తీసుకొచ్చినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అదైతే మీరు ఇక్కడ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ యానిమేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టెక్స్ట్ పైన టచ్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. టెక్స్ట్ అయితే ఎంతవరకు అయితే ఉంటుందో అన్నిటికైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ పైన టచ్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెకండ్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఫ్రెండ్స్ మీరు టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ టెక్స్ట్ పైన టచ్ చేయండి, ఎఫెక్ట్స్ పైన టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా టెక్స్ట్ అన్నిటికైతే యానిమేషన్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన టచ్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫొటోస్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఫొటోస్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ 5 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకైతే అప్లై చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ సెకండ్ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది 5 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత లాస్ట్ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసుకుంటాం బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే 19 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. 19.13 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ 19.13 సెకండ్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మీరు ఫోటో పైన అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 19 సెకండ్ నుంచి మీరు వచ్చే 4 ఫొటోస్ మాత్రమే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. మళ్ళీ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకున్న తర్వాత
మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా ముందరికి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ 24 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 24 సెకండ్స్ దగ్గర మీకైతే లాంగ్ ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో పెయింట్ వచ్చేసి ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 25th ఫోటో అంటే 25th సెకండ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ ఫోటో పెయింట్ వచ్చేసి ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ అనేది 6 ఫోటోస్కి మాత్రమే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఫోటో అయితే వచ్చే లాస్ట్ నుంచి సెకండ్ ఫోటో పెయింట్ వచ్చేయండి. ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫొటోస్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ 5 ఫొటోస్ అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నారు కదా, తర్వాత మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేయని ఫొటోస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫొటోస్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో పెయింట్ వచ్చేసి ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఫోటో పెయింట్ వచ్చేసి ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు మిగిలిపోయిన ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేయకుండా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫొటోస్కి అన్నిటికీ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ వరకు అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికైతే మీకైతే పైన ఒక లేయర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లేయర్ పైన టచ్ చేయండి. ఇక్కడ డబల్ డబ్బా పైన టచ్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే 8 సెకండ్స్ 42 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 8 సెకండ్స్ 42 మిల్లీ సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ డబల్ డబ్బా పాయింట్ వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ లేయర్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ 23 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ 23 సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే 23.32 మిల్లీ సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ డబల్ డబ్బా పాయింట్ వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ లేయర్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మొత్తానికి అయితే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ పాయింట్ వచ్చేసి వీడియో అయితే సేవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.